హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చింతపండు పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింతపండు ఒక గిన్నెలోకి తీసుకుని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల ముందే నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే పల్లీలు వేసుకోవాలి. ఈ పోపు అనేది దోరగా వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు 10 వరకు తీసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత చింతపండు రసం తీసుకున్నది ఉంది కదా, 1 కప్పు వరకు వచ్చింది. ఇదంతా ఇందులో వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా దగ్గరికి వచ్చి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం రైస్ అనేది ముందుగానే వార్చి పెట్టుకున్నాము. ఇందులో పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని చింతపండు పోపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి రైస్లో వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.